స్టాంప్ ఉంటే అది రాజముద్ర. మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి అవ్వవు. మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు కట్టిన డబ్బులకి అది డేట్ స్టాంప్ ఉంటే చాలండి. మేము వెంటనే ఆ డబ్బులు అతని చేత కట్టిస్తాము. ఆల్రెడీ 1,00,000 రూపాయలు అతను కట్టాడు. మహా అయితే ఇంకొక 70-80 వేలు ఉన్నట్లు మాకు తెలిసింది మా ఎంక్వైరీలో. అంతే తప్పితే మీరెవరూ దయచేసి ప్యానిక్ అంటే మీరు బెంగ పెట్టుకోకండి. మేము డీటెయిల్ ఎంక్వైరీ చేసి విత్ ఇన్ అంటే ఆ కుర్రోడు వాళ్ళ రిలేటివ్స్ కుర్రోడు కట్టకపోయినా వాళ్ళ బ్రదర్ ఒక ఆయన మాకు టచ్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ డబ్బులు కడుతున్న ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైనంత త్వరగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఏమైనా పోయి అనుకున్న మా డిపార్ట్మెంట్లో కట్టని డబ్బులు వెంటనే మీకు ఇచ్చేస్తాము. మీరందరూ ఇష్యూ చేసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఒకసారి మీ పాస్బుక్లు తెచ్చి ఎంక్వైరీ ఇస్తే చాలండి. మీ డేట్ స్టాంప్లో డబ్బులు వేసినటువంటి దానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం తరపున జిల్లా సూపరింటెండెంట్గా నేను హామీ ఇస్తున్నానండి. డేట్ స్టాంప్ ఉన్న డబ్బులు మీకు తప్పనిసరిగా డెఫినెట్గా ఇచ్చేస్తామండి. మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి చాలు. దయచేసి ఎవరు బెంగ పెట్టుకోకండి. మీ డబ్బులకి భారత ప్రభుత్వం తపాలా శాఖ గ్యారంటీ హామీ. మీ గ్రామంలో ఎటువంటి మళ్ళీ మా ఇంకా డిపాజిట్లు అవి ఇంకా తప్పకుండా రావాలి. మిగతా జిల్లాలో విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ఆల్రెడీ డబ్బులు వేసినా తీసినా మెసేజ్లు వస్తున్నాయి. దయచేసి అవి కూడా చూసుకోండి. ఫోన్ నెంబరు అకౌంట్కి లింక్ అయితే అన్ని కంపల్సరీగా లింక్ అవ్వాలండి. ఇప్పుడు ఆ లింక్ అయితేనే అకౌంట్ వస్తుంది. అవి మీరు అది చూసుకోండి. మొట్టమొదటిది మీకు పాస్బుక్లో డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన మెసేజ్ వస్తుంది, అది చూసుకోండి. రెండవది మీరు చేసిన ట్రాన్సాక్షన్కి డేట్ స్టాంప్ చూసుకోండి. అంతే, అవి ఉంటే చాలండి. మీకు మీ డబ్బులకి హామీ అండి. ఈ గవర్నమెంట్ దీనికి కొంచెం ఎంక్వైరీ అవుతున్నది. త్వరలో అది కంప్లీట్ చేసేస్తాము. మీ పాస్బుక్లు పోస్ట్ ఆఫీస్కి ఇవ్వండి. విత్ ఇన్ 1 వీక్లో మీకు రావాల్సిన డబ్బులన్నీ గవర్నమెంట్ తరఫున నేను ఇప్పించేస్తానండి.